అందరికీ నమస్కారం. నేను బివి సత్యనాగేష్, మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఎంత ఇస్తూ పోతే అంత సంపాదిస్తావు అని. అసలు ఇది ఎలా సాధ్యం? మనం ఎలా ఇస్తూ పోతూ ఉంటే ఇంకేముంటుంది మన దగ్గర అనే డౌటు నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. సరే ఇదేంటని మా పెద్దవాళ్ళని కూడా అడిగితే నువ్వు అలా ఇస్తూ ఉండు అదే వస్తూ ఉంటుంది అనేవారు. ఎలా వస్తుందని. అదే సమయంలో నేను ఒక సామెత కూడా విన్నాను. ఆ సామెత ఏంటంటే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు కూడా పోయాయని. దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నేను అనుకున్న చెప్తున్నాను మీకు. ఒకటి ఏంటంటే అన్న వస్త్రాల కోసం ఎవరు పంచి పెడుతున్నారంటే అన్న వస్త్రాల కోసం వెళ్ళేటప్పుడు అక్కడ ఆ తొక్కిసలాటలో స్టాంపీడ్లో ఉన్న వస్త్రాలు కూడా పోయేట, ఉన్న గోచి కూడా పోయింది. సో ఇది ఒక రకంగా దీని అర్థం చెప్పుకోవచ్చు. ఇంకో రకం అర్థం ఏంటంటే అన్న వస్త్రాలుకి పోతే అంటే అన్న వస్త్రాలు దానం చేస్తూ పోతే మనకు ఉన్న వస్త్రాలు కూడా పోతాయి, ఏమీ మిగలదు అని. కానీ అసలు అర్థం ఏంటో చూద్దాం. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మనకి అలాంటి చెప్పి మనల్ని మిస్లీడ్ చేయరు కదా. సో ఇందులో ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటని బాగా ఆలోచిస్తే నాకు తోచింది మీకు చెప్తాను. మీరు ఆలోచించండి. తప్పకుండా దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందనేది నేను నమ్ముతాను. మీరు ఇస్తూ పండి మీరు ఎంతో సంపాదిస్తారు. ఎలాగా అది చెప్తాను నేను. మీకున్న జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ని కానీ స్కిల్స్ని కానీ మీరు ఇస్తూ పోవాలి. అలాగే మీ మాట సాయం ద్వారా ఎవరైనా లబ్ధి పొందితే, లాభం పొందితే వాళ్ళకి ఆ మాట సాయం చేయండి. చేస్తే మీరు సంపాదించేది ఏంటో చెప్తాను. నేను ఇక్కడ పుణ్యం అవి ఏం చెప్పట్లేదు. మీరు సంపాదించేది ఏంటో చెప్తాను. ఫస్ట్ మీరు జ్ఞానం సంపాదించడానికి మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ సంపాదిస్తారు. జ్ఞానం వస్తుంటే మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తూ ఉంటుంది. రెండవది మీకు ఎక్కువ జ్ఞానం ఉంటే అంటే మీ నాలెడ్జ్ స్కిల్స్ బాగా ఎక్కువగా ఉంటే మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ని కానీ, ఒక డాక్టర్ని కానీ, ఒక లెక్చరర్ని కానీ, నాలాంటి సైకాలజిస్ట్ని కానీ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ని కానీ ఎవరైనా సరే జ్ఞానం ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మెథడ్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్స్ కానీ, టెక్నాలజీని కానీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తున్నట్టే తిరిగి ఏదో ఒకటి సంపాదిస్తున్నారు. సో ఆల్రెడీ మనం ఒకటి ఎక్స్పీరియన్స్ ఒకటి అనుకున్నాం. రెండోది డిమాండ్ పెరుగుతుంది. మనకి ఒక ప్రొఫెషనల్గా మనకి డిమాండ్ పెరుగుతుంది. అలాగే మనకి రెప్యుటేషన్ ఆర్ రెప్యుటేషన్ బాగా సంపాదించుకుంటాం ఈ ఫీల్డ్లో. అలాగే రికగ్నిషన్ బాగా సంపాదించుకుంటాం. ఇక నాలుగో బెనిఫిట్ వచ్చి మనకి మనీ అనేది కూడా బాగా సంపాదించుకున్నాం. డబ్బు అవసరమే కదా మనిషి బ్రతకడానికి డబ్బు అవసరం. అంటే డబ్బు కొన్ని తరాలకి ఏదో సంపాదించి పడేయమని కాదు, బ్రతకడానికి కానీ లేదా ఒక సమాజంలో మీరు అనుకున్న రీతిలో బ్రతకడానికి కోసం డబ్బు అయితే కావాలి కదా. సో డబ్బు కూడా సంపాదించుకోగలుగుతాం. ఇక ఐదోది వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది, అది సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే కదా ఇదంతా చేసేది. అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్ అనేది వస్తే హ్యాపీనెస్ అనేది వస్తుంది. మనిషి కోరుకునేది అదే కదా. కనుక మనకున్న జ్ఞానాన్ని కానీ, మన మాట సాయాన్ని కానీ, మన ఎక్స్పీరియన్స్ని కానీ, మనకున్న ఈ టెక్నిక్స్ కానీ ఇవన్నీ ఇస్తూ పోతూ ఉంటే మనం సంపాదించేవి మరొకసారి మీకు గుర్తు చేస్తాను. ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటాం, డిమాండ్ అనేది పెరుగుతుంది, ప్రొఫెషనల్గా రికగ్నిషను రెప్యుటేషను పెరుగుతాయి, మనీ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. కనుక సో ఎంత ఇస్తూ పోతూ ఉంటే అంత సంపాదిస్తావు అనేది ఆ విధంగా అర్థం చేసుకుంటారని తలుస్తూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ నేను ఇంకొక సబ్జెక్టు తోటి మీ ముందుకు వస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ సత్యనాగేష్. నమస్కారం.